రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లను మున్సిపాలిటీలోనూ కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క స్పెషల్ డ్రైవ్, చెత్త ఎత్తడం ఒకటి, కాలువలు క్లీన్ చేయడం ఒక వారం, అదేవిధంగా ఏవైతే పూడుకుపోయినాయో డ్రైన్స్ అన్నీ కూడా అవి కూడా తీయటం ఒకటి, అదేవిధంగా ఎక్కడైతే ఎక్కువగా చెత్త పేరుపోయి డంపింగ్ యార్డ్స్గా ఉన్నాయో ఆ చెత్తనంతా కూడా డంపింగ్ యార్డ్కి తరలించడం, ఇవన్నీ కూడా 4 వారాల పాటు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా జరగడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో మరి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, కార్పొరేటర్లు అందరం కూడా వచ్చి మరి దీన్ని ప్రారంభించి వాళ్ళతో పాటు మేము కూడా పనిలో నిమగ్నం అవడం జరిగింది. దీన్ని ఆల్రెడీ ఈ కార్పొరేషన్లో ఏలూరు కార్పొరేషన్కి వచ్చి వారం క్రితమే ఏదైతే వర్షాకాలం వస్తున్న ఉద్దేశంతో మరి డ్రైన్లన్నీ కూడా పూడికి తీత ఏదైతే విలీనమైన గ్రామాలన్నీ కూడా ముందు తీయాలనే ఉద్దేశంతో గౌరవ కమిషనర్ గారు, మేయర్ గారు సూచించి అవన్నీ కూడా ముందుగానే ప్రారంభించడం జరిగింది. దానికి అనుసంధానంగానే మరి ఈ కార్యక్రమం కూడా జరగడం జరుగుద్ది. ఎక్కడైతే అంటే ప్రజలందరూ కూడా దీనికి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రమారమి ఒక్కొక్క ఏరియాలో 10 ట్రాక్టర్ల చెత్త కూడా ఒక్కొక్క దగ్గర వాళ్ళు వేసేస్తారు, ఖాళీ ప్లేస్ ఉందంటే. దానంతా కూడా ఇప్పుడు డంపింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో దాన్ని అలా ఉందాం అనేది ప్రజలు ఆలోచించట్లేదు. డెఫినెట్గా ఏదైనా ప్లాస్టిక్ సంచి అవ్వచ్చు, ఆ చేతిలో ఏదైనా ఖాళీ సీసా అవ్వచ్చు, ప్లాస్టిక్ బాటిల్ అవ్వచ్చు, అన్నీ కూడా మళ్ళీ అక్కడ వేసేయటం వల్ల మళ్ళీ ఆ 10 ట్రాక్టర్ల చెత్త కూడా అక్కడ పెరిగిపోతుంది. డెఫినెట్గా ఎక్కడైతే ఖాళీగా ఉందో దాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రజలు కూడా తీసుకుంటే ఎక్కడ కూడా చెత్త నిల్వలు అనేది లేకుండా ఉంటుంది. అది మనకే ఏదైతే పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇవాళ ఈ గాలులు వేయడం వల్ల, ఆ గాలి మనం పీల్చడం వల్ల మన అనారోగ్యం పాలవుతున్నాం. అనేక మందికి ఈ నెలల్లోనే అనేక మందికి జ్వరాన్ని బారిన పడి అనేక మంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. యాసవ్యతతో పాటు మరి ఆరోగ్యం కూడా క్షీణిస్తే మరి చాలా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రేపటి నుంచి ఏదైతే తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా ఇంటింటికి వచ్చి కలెక్షన్ చేయడం జరుగుద్ది. దాన్ని ఏ విధంగా అంటే ఏ రోజుకి ఆ రోజున దాన్ని పట్టుకెళ్ళిపోతారు. డంపింగ్ యార్డ్కి కూడా తీసుకెళ్లే పరిస్థితి లేకోకుండా దాన్ని పట్టుకెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తడి చెత్తని, పొడి చెత్తని విడివిడిగా వాళ్ళకి అందజేస్తే ఎవరైతే కొత్తగా కాంట్రాక్టర్ ఇచ్చారో అతను దేనికి దానికి సెపరేట్గా పట్టుకెళ్ళిపోతాడు. దానికి కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తే మీకు ఎక్కడా కూడా చెత్త నిల్వలు లేకోకుండా భవిష్యత్తులో మీకు కూడా అలవాటు అయిపోద్ది. అదంతా కూడా ఏదైతే సుందరీకరణలో భాగంగానే పట్టణం ఆరోగ్యంతో పాటు సుందరీకరణ కూడా ఉండాలంటే ప్రజల సహకారం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది.